గతేడాది 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన రీఅడ్మిషన్ అవకాశాన్ని భారీ సంఖ్యలో విద్యార్థులు వినియోగించుకున్నారు. సుమారు 1,93,251 మంది తిరిగి ఆయా తరగతుల్లో ప్రవేశాలు పొందారు. వీరికి ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సాధనలో భాగంగా 10వ తరగతి ఇంటర్ తప్పిన విద్యార్థులకు అదే తరగతుల్లో చదవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామ వాలంటీర్ల ద్వారా సర్వే చేసి విద్యార్థులను తిరిగి ఎన్రోల్ చేశారు. దీంతో 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి తప్పిన 1,23,680 మందిలో 1,03,000 మంది మళ్లీ ప్రవేశాలు పొందారు. ఇంటర్లో 90,251 మంది సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సాధారణంగా పరీక్ష తప్పిన వారు తిరిగి ఫీజు కట్టి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తే వారిని ప్రైవేట్ విద్యార్థులుగా బోర్డు పరిగణిస్తుంది. అయితే రీఅడ్మిషన్ తీసుకుంటే మాత్రం రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తారు. అయితే వారు ఫెయిల్ అయిన సబ్జెక్టులతో పాటు అన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. పబ్లిక్ పరీక్షలు అన్ని పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. మార్కులు కేటాయించేటప్పుడు మాత్రం గత విద్యా సంవత్సరంలో సాధించిన మార్కులు ప్రస్తుత విద్యా సంవత్సరంలోని మార్కులను పరిశీలించి ఆయా సబ్జెక్టులో ఏ విద్యా సంవత్సరంలో ఎక్కువ మార్కులు వస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఇక బోర్డు జారీ చేసే సర్టిఫికెట్లపై రెగ్యులర్ సర్టిఫికెట్ వీరికి అందిస్తుంది. వీరికి కూడా జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి వంటి అన్ని పథకాలు వర్తిస్తాయి. ఈ విద్యార్థులు రెండోసారి కూడా ఫెయిల్ అయితే వారికి మరో అవకాశం ఉండదు. ప్రైవేట్గానే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. గతేడాది ఇంటర్మీడియట్ 10వ తరగతి ఫెయిల్ అయి తిరిగి రెగ్యులర్ గుర్తింపు పొందిన 1,93,251 మంది విద్యార్థులు వచ్చే మార్చిలో పరీక్షలు రాయనున్నారు.